కృపగల మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి, మీ సన్నిధిని కృపచేత మాకు అనుగ్రహించి మరలా తండ్రి మీ వాక్కుల ముందు ప్రణమిల్లే వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో తండ్రి మనిషికి తండ్రి డబ్బు, ఆస్తులు, అంతస్తు ఆనందాన్ని ఇస్తున్నాయేమో, అందము ఆనందం ఇస్తుందేమో, కానీ తండ్రి మీ వాక్యం యొక్క మాధుర్యం చేత మా హృదయాలు తృప్తపడునట్లుగా మీ వాక్యము మాధుర్యాన్ని స్వీకరించి మాంసము హృదయాలను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, మీ వాక్కు చేత తండ్రి మా బ్రతుకులు స్పందించినట్లుగా మీకు అతి సమీపంలో మా ఆత్మీయ జీవితాలు ఉండునట్లుగా అనుదినము తండ్రి నీ వైపుకు నడవగలిగే వాక్యాన్ని అనునిత్యము మీకు సమీపించే తరుణాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ తండ్రి, మీ వాక్కుల చేత లోకానికి దూరం అవుతూ మీ యొక్క తండ్రి ప్రేమకు దగ్గరయ్యే వాక్యాన్ని అర్థం చేసుకునే మంచి మనస్సును మార్చుకోగలిగే బుద్ధిని మాకు ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, వినబోతున్న మాటల చేత మా హృదయాలను తండ్రి నింపండి. విని మార్చేవారు కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మా హృదయాలను సిద్ధపరచుకోవలసిందిగా వేడుకుంటూ, కృపచేత మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రాధాన్యపడుతూ క్రీస్తునామని ప్రార్థనలు వేడుకుంటామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి సమయము మనము గుర్తిరిగి అన్ని విషయాల్లో మరి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన సమయాన్ని మనము చక్కని విధానంలో సద్వినియోగం చేసుకుంటూ అన్నిటికీ న్యాయం చేసిన వారు అవుతాం. కనుక ఈ మాటలు ప్రేమతో మీరందరూ మనసులో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన మరి చేసిన వారు ఎవరైతే ఉన్నారో దేవుని పిల్లలు, దేని విషయం అయితే మనం ప్రార్థన సహాయం అంటే ప్రార్థనకు కోరుతున్నామో దాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని మాట్లాడవలసిందిగా ప్రాధాన్యపడుతున్నాను. ఓకేనండి. ఈ రోజుకి ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగంలోకి వెళ్దాం. మరి గత కొన్ని దినాలుగా మీ అందరికీ ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలన్న సదుద్దేశంతో క్రీస్తుని గురించి లేదంటే దైవత్వాన్ని గురించి ఒక సంపూర్ణ అవగాహన మీకు అర్థం చేసే ప్రయత్నం మనం చేస్తూ వస్తున్నాం. అవునా కదా? గత వారం మీరు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఒక్కడే. మంచిది, ఆ మాట బైబిల్లోనే ఉంది. కానీ దానిని దేవుడు ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ వాడాడు, ఆ సందర్భం ఏంటని మనం ఆలోచించాము. ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు ఉన్నారు. అవునా కదా? వారంతా భయంకరమైన విగ్రహారాధికులు. గత వారం చెప్పాను, 10 తెగుళ్ళు వచ్చాయి. ఏంటి? మిడతలు కదా, పేర్లు, కప్పలు, ఇవన్నీ ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? వాటిని దేవుళ్ళుగా పూజించి సాగిలపడుతున్నటువంటి జనుల మధ్య ఉన్న ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఆ అలవాట్లను అన్నింటినీ వారి హృదయాల్లో సంతరించుకున్నారు. కనుక పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపింపబడుతున్న ఆ మార్గంలో దేవుడు వారికి క్రమాన్ని నేర్పించాలనుకున్నప్పుడు చెప్పినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమని? నేను తప్ప మీకు వేరొక దేవుడు, నేను ఒక్కనే దేవుణ్ణి అని. ఎందుకన్నా తెలుసా? మీరు అనుకుంటున్న దేవుళ్ళు కాదు. గలతీయులకు రాసిన పత్రిక 4:8 చూసుకుందాం. ఈరోజు ప్రపంచం కానీ క్రైస్తవ సమాజం కానీ ఎక్కడ పొరపాటు చేస్తుంది, ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో మనకు అర్థమవుతుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట పౌలు గారు?
అర్థమవుతుందా లేదా? నిర్గమకాండంలో ఉన్న ఆ మాట, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను ఒక్కనే దేవుణ్ణి, ఆకాశమందు కానీ భూమి మీద కానీ నీళ్ళ యందు కానీ ఏ విగ్రహము స్వరూపము చేసుకునకూడదు, దానికి సాగిలపడి మొక్కకూడదని అంత ఖండితంగా మొదటి ఆజ్ఞగా ఎందుకు ఇచ్చాడు అంటే, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఏంటి? ఆ కాలం అంతైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై, మీకు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడు కాని రాళ్లను, లప్పలను, చెట్లను, బొద్దింకలను, మిడతలను, కప్పలను మీరు దేవునిగా ఆరాధించారు. అర్థమవుతుందా? నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు. అర్థమవుతుందండి? ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి ఇచ్చిన సృష్టిని మీరు దేవుడు అనుకుంటున్నారు. అది దేవుడు కాదు. సృష్టించిన వాడు దేవుడు, నేను దేవుణ్ణి అంటున్నాడు అక్కడ. ప్రియులారా, సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంది. ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? సకల విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి నీవు బుద్ధి చెప్పాలి. పాట మీరు వినాలి కానీ నిజంగా ఆ పాట ఎవరు రాశారు కానీ మేధావి. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. అర్థమవుతుందా లేదా? దేవుడు మనిషిని చేశాడు, అది సత్యం. మనిషిని చేశాడు, కప్పని దేవుడు చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడా? పురుగుల్ని దేవుడు చేసుకున్నారా లేదా? చెట్లను దేవుడు చేసుకున్నారా లేదా? ప్రకృతిని దేవుళ్ళుగా చేసుకున్న జనాంగము ఉన్నారు. ప్రకృతి కాదు, కొత్త దేవుళ్ళను చేసుకున్న జనాంగం కూడా ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట! దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు. దేవుళ్ళు కాని వాటికి మీరు మునుపు దాసులై ఉంటిరి. అంటే దేవుళ్ళు కాని దానిని దేవుడు అనుకొని బ్రతుకుతున్న జనాలు ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు కూడా ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. వారికి దేవుడు ఎవరో తెలిపే ప్రయత్నమే ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవిత పోరాటం. సత్యాన్ని ప్రకటించడానికి ఏమో ఆస్తులు అడుగుతున్నారండి బయటికి వెళ్ళి. నిజ దేవుడు, నీకు రక్షణ యేసుక్రీస్తు, దేవుణ్ణి చూపిస్తున్నాం, రక్షణ చూపిస్తున్నాం, నీ బాగు కోరుతున్నాడు క్రైస్తవుడు. అవునా కదా? కారణం దేవుని ప్రేమ. కుమారుడు నన్ను తెలుసుకున్నావు, ఇంకా నా పిల్లలు, నీ సహోదరులు తెలిసి తెలియక ఎంతో మంది లోకంలో ఉన్నారు, వాళ్ళందరూ నాకు కావాలి. గుర్తుపెట్టుకోండి, 100 మందికి ప్రకటిస్తే 100 మంది వినరు, అది దేవునికి కూడా బాగా. కానీ 20 మందిని వింటారు. ఆ 20 మంది కోసం నువ్వు వెళ్ళాలి, ఆ 20 మంది కోసం నువ్వు ప్రకటించాలి, ఆ 20 మంది కోసం నువ్వు సహించాలి. ఆ 20 మంది దేవునికి కావాలి. క్రైస్తవుని యొక్క పోరాటం. నీ పని, నీ బాధ్యతను నెరవేర్చు. ఎవరు వింటారో విడిచిపెడతారో అన్నది నీ వశంలో లేదు. కానీ అందరూ విడిచిపెట్టరండి. కొందరైనా అపోస్తల కార్యాలు చదవండి. అపోస్తలుడైన పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా గొడవ జరిగిందా లేదా? యూదులు గుంపులుగా మీద పడి రాళ్ళతో కొట్టాడు, హింస కలిగ చేశాడు. కొందరు మారారు, కొందరు వ్యతిరేకించారు, కొందరు మారారు. కనుక ప్రియులారా, అనిత్యం క్రీస్తును ప్రకటిస్తున్న సేవకులు కానీ బోధకులు కానీ వారందరి యొక్క
చేయాలి. ఈ ప్రపంచానికి క్రీస్తును రక్షణను పరిచయం చేయాలి. ఈ ప్రపంచాన్ని చావు తర్వాత ఉన్న మహా ప్రమాదము నరక శిక్ష నుంచి తప్పించాలి. సామెతల గ్రంథం 15:24 చదువుకుందాం. సామెతల గ్రంథం 15:24. మీకు చేస్తున్నారు ఎందుకంటే వాక్యాన్ని క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు బుర్ర పనిచేస్తే బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని నడుచుకోవాలి. కానీ ఈ ప్రపంచానికి పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఆర్థిక సమస్య పెద్దదనుకుంటున్నారు. అందుకే చీటీలు వాడి మరి పిల్లలకు డబ్బులు పోగు చేస్తూ ఉంటారు. మంచిది, అది సమస్యనే. మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నవి. ఆ సమస్యల కొరకు మనం ముందుగానే సిద్ధపడుతున్నాము. రూపాయి పోగు చేసి భవిష్యత్తులో కష్టాలు రావద్దని, భవిష్యత్తులో పిల్లలు బాగుండాలని, వారి చదువులకు ఏ కొరత ఉండకూడదని ఇప్పటి నుంచి చూస్తున్నాము. మన జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యల కొరకు ముందుగా సిద్ధపడుతున్న నీవు చావు తర్వాత ఉన్న మహా భయంకరమైన ప్రమాదం నరక శిక్ష, దాని గురించి ఎవ్వరూ ఆలోచిస్తలేరు. అందుకే క్రైస్తవుడు ప్రకటిస్తున్నాడు ఏమని? క్రీస్తు సంఘం బదులుతో తలపోడండి బాబు కదా. ఎప్పుడు చెప్పినా పాతాళం, చావు, ఆశీర్వాదాలు కంటే కూడా నమ్మకూడదు. బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని వెతుకుతాడు. వాళ్ళు వెతకట్లేదు కాబట్టి క్రైస్తవుడు ప్రకటించి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి చూపిస్తున్నాడు. చావు తర్వాత ఉన్న నిత్య జీవాన్ని చూడమని చెప్తున్నాడు. పాపాన్ని చూపిస్తున్నాడు. దానికి పరిష్కారమైన ప్రభువు రక్తాన్ని చూపిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇదిగో పాపం నీలో ఉంది, ఇదిగో రక్షణకు మార్గం ఇక్కడ ఉంది, చావు తర్వాత బ్రతక అక్కడ ఉంది. ఇదే కదండి క్రైస్తవుడు ప్రకటన చేసేది సువార్త. ఇదే ఇంకేమైనా ఉందా చెప్పండి? కనుక ప్రియులారా, దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళుగా కొలుస్తూ పూజిస్తూ సాగిలపడుతున్న ప్రపంచానికి నేను తప్ప వేరొక దేవుడు, మీరు అనుకుంటున్నవి దేవుళ్ళు కావు అని దాని అర్థం. దీన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు? దేవుడు ఒక్కటే ఉంది కనుక ఆ ఒక్కటి నంబర్ని మేము నిలబెట్టాలనుకుంటున్నారు. దేవుడు ఒక్కడనే బైబిల్ చెప్పింది. ఆ బైబిలే ఏమని చెప్పింది? తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పింది. మరి యేసుక్రీస్తు గురించి ఏమని చెప్పింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉండెను. ఆదికాండం 15 మాట్లాడింది ఎవరు? అబ్రహాముతోటి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఏమన్నాడు? నిశ్చయముగా నీ సంతానమును ఎవరైనా వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు. బైబిల్ ఒక్కడే అని చెప్పింది, అలాగే క్రీస్తు దేవుడే అని చెప్పింది. అవునా కదా? సృష్టికర్త ఎవరు? ఆయన కుమారుని ద్వారా సమస్తమును. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు మీరు ఎక్కడ ఉన్నట్టుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఎవరు? పూర్వకాలమందు నానా విధములలో నానా సమయంలో పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యుగమున అంతమందు కుమారుని ద్వారా మాట్లాడి ఆయన ఆ కుమారుని సమస్తమును
రక్తమునకు వారసునిగా వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ద్వారా, కుమారుని ద్వారా, వాక్యమైన దేవుని ద్వారా ప్రపంచములను నిర్మించాడు. నిర్మించినవాడు, రూపకల్పన చేసినవాడు, సృష్టిని చేసినవాడు, సృష్టికర్త అయినవాడు ఎవరు? వాక్యమైన దేవుడు. అవునా కదా? బైబిల్లో ఏముంది విశ్లేషణ అనేది మనం అర్థం చేసుకోకుండా అక్కడ నిర్గమకాండంలో మాట్లాడిన మాటను అపార్థం చేసుకొని, ఎందుకంటే ప్రజలు, ప్రపంచం అప్పటి వరకు దేవుళ్ళు కాని వాటిని రోమపత్రికలు ఇంకా చక్కగా ఉంటుంది. మీరు గత వారం చూసిన మాటను, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును అంటే సృష్టింపబడిన దాన్ని పూజించారంట. అంటే వాళ్ళకు సృష్టికర్త ఎవరు తెలుసా? సృష్టికర్త తెలిస్తే వాళ్ళు సృష్టికర్తకు పూజ చేసేవారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంట? సృష్టికర్తను మరిచి సృష్టింపబడిన దాన్ని. కనుక ప్రియారా, దేవుళ్ళు కాని వాటికి సాగిల పడుతున్న ఈ ప్రపంచానికి కనువిప్పు కలిగేటట్టుగా సృష్టికర్తను నేను, మనుషుల్ని చేసిన వాడను నేను, దేవుణ్ణి నేను. ఈ లోకములో దేవుళ్ళు కాని వాటిని సృష్టములు దేవుడు అనుకుంటున్న ప్రజలు ఉన్నారు. దేవుళ్ళను పుట్టించిన ప్రజలు కూడా. నిజమైన దేవుడు పట్టుకెళ్ళిపోయాడు ఎప్పుడో. మనుషుల్లో ఈరోజు ఏంటి? కంటికి కనిపిస్తున్నవి దేవుని చేసుకున్నారు ప్రజలు. నంబర్ 1. నంబర్ 2, కొంతమంది కుయుక్తితోటి దేవుళ్ళనే పుట్టించేశారట. ఎంత మంచి మాట! కనుక ఆ ప్రపంచానికి నిజమైన సత్య దేవుణ్ణి చూపించడానికి, నేర్పించడానికి మొదటి ఆజ్ఞగా ఆ రోజు ఇశ్రాయేలులకు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే త్రోవకు చెందిన వాళ్ళు. 430 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఐగుప్తు దేశంలో. కానీ ఇది ఈరోజు పుట్టింది కాదు, తరతరాలుగా చరిత్రలో జరుగుతున్నది. ఏకేశ్వరవాదం, దేవుడు ఒక్కడే అని సర్వేశ్వరవాదం ఉంది. దేవుని పిల్లలుగా క్రైస్తవుల మన దగ్గర అయినా ఈ ఏకాభిప్రాయం ఉందంటే అది కూడా లేదు. ఇందాక సహోదరులు చక్క మాట చెప్పారు, త్రిత్వమా ఏకత్వమా. ఏమండి, ఇద్దరు క్రైస్తవులను తీసుకొచ్చి ఏకాభిప్రాయం రమ్మండి. తూర్పు పరమట ఎప్పుడు కలవు, అంతేనే కదా? తెలుగులో సామెత ఉందిలేండి, 2 తోడుకోడలను ఒక ఇంట్లో పెడితే యుద్ధమా సమాధానమా? చెప్పండి. అమ్మ నవ్వుతుంది. యుద్ధమే. ఇతర క్రైస్తవులు ఏకాభిప్రాయము రావడం అనేది చాలా కష్టం అండి. కారణం ఎందుకు రాలేకపోతున్నారు చెప్పాలి. సమస్య ఉంది అక్కడ. ప్రియులారా, లోకంలో వినబడుతున్నది ఒక స్వరం వినిపిస్తుంది మనకు, అవునా కదా? అలాగే వాక్యము ఘోషిస్తుంది, వాక్యము బోధిస్తుంది, వాక్యంలో రాయబడింది. లోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది, దేవుని వాక్యంలో నుంచి ఒక స్వరం వినబడుతుంది. మనం దేన్ని స్వీకరిస్తామండి? చెప్పండి, మాట్లాడండి. ఎందుకు లోకంలో ఉండదా? తప్పు. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వదలను మిమ్మల్ని. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. దేవుని లోకంలో నుంచి మనకు ఒక స్వరం వినిపిస్తుంది, వాయిస్. లేఖనాల్లో నుంచి మనకు ఒక వాయిస్ వినిపిస్తుంది, లేఖనం, అపోస్తలుల బోధ, పరిశుద్ధాత్మ దేవుని ధృవీకరణ, 66 పుస్తకాల్లో నుంచి ఒక వాయిస్ వస్తుంది. మనం దేన్ని రిసీవ్ చేసుకుంటే చెప్పండి, దేవుణ్ణి హత్తుకుంటే చెప్పండి. లేఖనంలో నిజం చెప్పండి, కరెక్ట్ సూట్ అయ్యాల్సి చెప్పండి. ప్రియులారా, మనం దేనిని యాక్సెప్ట్ చేస్తాం తెలుసా? మనకు నచ్చిన దాన్ని రైట్ కొడతాం. మనం యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి? ముందు మనకు అది
అది నచ్చాలి అంటే జనుల హితబోధను మాకొద్దయ్య బాబా బోధ. మాకేది కావాలి? జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై. వాక్యం తీసి చదవండి. జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై. జనులు హితబోధన సహింపక దురద చెవులు కలిగిన వారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు సమస్య ఎక్కడ ఉందండి బాబు? ప్రియులారా, మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రోగం తగ్గాలంటే ఎప్పుడు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఆలోచించండి. ఆసుపత్రికి వెళ్తాం, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కానీ రోగం ఏమవుతుంది, జ్వరం తగ్గదు. అప్పుడు ఏం చేస్తాం? ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అంటే రోగం కావచ్చు, జ్వరం కావచ్చు, ఏదైనా వ్యాధి కావచ్చు. కానీ అలా 4-5 ఆసుపత్రులు తిరిగిన తర్వాత ఒక ఆసుపత్రి దగ్గరికి వెళ్ళగానే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మన రోగం కుదిరిపోతుంది. కారణం ఏంటి మరి? ముందు వెళ్ళిన వాడిని ఆసుపత్రులు కావా? ముందు మనం సంప్రదించిన వాళ్ళంతా దైవ ఏమంటే మన డాక్టర్లు కాదా? అవునా కదా? మరి ఎందుకు రోగం తగ్గలా? ప్రియులారా, వైద్య పరిభాషలో ముందు ఏం చేస్తారో తెలుసండి? ఫస్ట్ డోసు జనరల్ మెడిసిన్ రాస్తారు. జనరల్ మెడిసిన్ అంటే లోపల బ్యాక్టీరియా ఎక్కువైపోయింది, చెడు క్రిములు ఎక్కువైపోయడం వల్ల ఈయన ఆరోగ్యాన్ని గురయ్యాడు కనుక యాంటీబయాటిక్ ఇస్తారు. అది తగ్గనప్పుడు సమస్య ఎక్కడ ఉన్నది దాన్ని పాయింట్అవుట్ చేయడానికి టెస్టులు రాస్తారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసేసి అది ఎక్కడ ఏ మూలాలలో సమస్య ఉందో తెలుసుకొని అక్కడ వేస్తారంటే మాకు. అప్పుడు కనుక పిల్లరా, మన సమస్య ఏంటి? మన ఆత్మీయ జీవితం ఎదగకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ సమస్య ఉంది అని మనం ఆలోచిస్తే పిల్లరా, లోకములో ఒక అంశాన్ని గురించి 2 తలంపులు బయట నుంచి వస్తున్నప్పుడు, ఒకటి లోకంలో నుంచి వస్తుంది, ఒకటి వాక్యంలో నుంచి వస్తుంది. ఈ రెండింటిలో మనం దేన్ని తీసుకుంటున్నాము, దేన్ని హత్తుకుంటున్నాము, దేన్ని స్వీకరిస్తున్నాము అంటే, మీరేం చెప్పారు? లేఖనాల్లో ఉన్నది అని చెప్పారు. ప్రియులారా, ఆ లేఖనాలలో ఉన్నది యాక్సెప్ట్ చేసే మనసు ఉంటే 3000 శాఖలు అయ్యేదే కాదు. క్రైస్తవ్యం 3000 ముక్కలు అయ్యేదే కాదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకు నచ్చాలి. వాళ్ళకు నచ్చాలి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఎలా ఉండాలి? స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. కనుక ప్రియులారా, త్రిత్వమా ఏకత్వమా, దేవుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన ఇప్పుడు కాదు, ప్రారంభ శతాబ్దం బుద్ధుల కాలం నుంచి ఒక సత్యత, ఒక అవగాహన అనేది ఈ సమాజంలో లేదు. కనుకనే ప్రియులారా, దేవుని గురించి సంపూర్ణ అవగాహన అనేది ఎంత అవసరం మీరు ఆలోచించండి. కానీ క్రైస్తవులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేరు. సమస్య ఏంటంటే పిల్లగా, సిల్లీగా ఉంచవలసిన విషయాల్లో సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. నేను సమాజం గురించి మాట్లాడలేదు, క్రైస్తవుల గురించి మాట్లాడలేదు. దేవుడు దేనినైతే సీరియస్ అని చెప్తాడో దాంట్లో మనం పెద్ద సీరియస్నెస్ను చూపించు. మీ అందరికీ ఎన్నో మాట్లాడుతాను. ప్రమాదాలు లేదంటే ప్రమాదకరమైన వాటి గురించి కొన్ని చెప్పండి మీరు. యాక్సిడెంట్, ప్రమాదం, ఇంకా చెప్పండి. ప్రమాదాలు ఎప్పుడు తింటారా? కరెంట్ షాక్ చాలా భయంకరమైంది, ప్రాణం పోద్ది. అగ్ని పర్వతాలు మధ్యలో పడడం, ఇంకా వీళ్ళ మాట్లాడేసి మీకు కింద భూమి చదివితే బాగుంటుంది. ఉయ్యాలో ఊపినట్టు ఉంటుంది భూకంపం. కానీ భూకంపం కానివ్వండి, అగ్ని
అగ్ని పర్వతాలు బద్దలయ్యని వింటాం, అవునా కదా? ఆకాశంలో అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి, అవునా కదా? ఈ ప్రమాదమా మంచి జీవితాన్ని, మానవ బ్రతుకులను తల్లడిల్లా చేస్తాయి, తలకిందులుగా చేస్తాయి. అలాగే సునామీ అనేది ఒకటి వచ్చింది, మనం దాని పవర్ ఏంటో చూపించింది. జ్ఞాపకం వస్తే చెమటలు పడతాయి, అవునా కదా? ప్రమాదం అంటే, సునామీ అంటే ప్రమాదం. భయపడిపోతామా లేదా? మొన్న వచ్చింది ఒకటి, ఏంటి? కరోనా. क्या करना भाई? कुछ करो, तुम कुछ नहीं करते, इसके लिए आया కరోనా. అంతేనా? కరోనా వచ్చేసింది. ఇవి ప్రమాదాలు అని మనం అనుకుంటున్నాం, మంచిదే ప్రమాదాలు. కానీ వీటన్నింటికంటే భయంకరమైన ప్రమాదం అని దేవుడు దేని గురించి చెప్పాడండి? పాపం. ఇవన్నీ ప్రమాదాలు నీకు, కానీ దేవుడికి ఏంటో తెలుసా? దేవుడు ఏ విషయంలో రియాక్ట్ అయ్యాడో తెలుసా? దేవుడు దేన్ని భయంకరమైన ప్రమాదంగా వర్ణించాడో తెలుసా? పాపం వీటన్నికంటే భయంకరం. భూకంపం చేసిన నష్టం కంటే పాపం ఎక్కువ నష్టం చేస్తుంది ప్రజలకు. సునామీ చేసిన నష్టం కంటే పాపం ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. అగ్ని పర్వతాలు బద్దలడం కావచ్చు, కరెంటు షాక్ కంటే ప్రమాదమైనది పాపం. దేవుడు ఏదైతే సీరియస్ గా చూపిస్తాడో అది మనకు అంత పెద్ద సీరియస్ గా అనిపించదు. దేవుడు ఎక్కడ స్పందిస్తే అక్కడ మనం స్పందించాలి. దేవుడు ఎప్పుడు కోప్పడితే అప్పుడు మనం భయపడాలి. దేవుడు ఎప్పుడు ఆనందపడితే మనం హర్షించాలి. దేవునికి స్తుతులు చెల్లించాలి. బైబిల్లో ఏమున్నా, ఆయన ఏమి రాసినా, మనం ఏం చదివినా, మనం ఏం విన్నా, మన రియాక్షన్ మాత్రం ఎలా ఉంటుందండి? బొమ్మ ఎలా ఉంటుంది? బొమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకోండి, ఏ యాక్షన్ ఉండదు. స్పందించాలి. స్పందన ఎప్పుడు వస్తుంది? స్పందన ఎప్పుడు వస్తుందండి? ఆరోగ్యం మనం ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, చేంజ్ ఎప్పుడు వస్తుందండి? మనము డాక్టర్ మాటలు విని, మాత్రలు సరిగ్గా వేసుకొని, కడుపు నిండా తిని చక్కగా 8 గంటలు నిద్రపోయినప్పుడు నెక్స్ట్ సారి ఆసుపత్రికి వెళ్ళేసరికి ఏం చెప్తారు డాక్టర్ గారు? చక్కగా మీరు మందులు పడుతున్నారమ్మా, మునపటికి ఇప్పటికీ మార్పు వచ్చింది. స్పందన, ట్రీట్మెంట్కి స్పందన. దేవుని వాక్కుల చేత మనం ఆదరింపబడుతున్న మరణపుల స్పందన రావాలి అంటే దేవుని వాక్యాన్ని హృదయానుసారంగా వినాలి ప్రియులారా. అయితే దేవుని గురించినటువంటి అవగాహన ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో లేదు కనుక, ఇప్పటికీ అనేక విషయాలు మనం ఆలోచించుకుంటూ వచ్చాము కనుక ఈ దినపు వాక్యముతో మీరు సంపూర్ణ అవగాహన అందించే ప్రయత్నం చేస్తాను. దయతోటి మీరు ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒకసారి యోహాను సువార్త దయచేసి తీయండి. యోహాను సువార్త దయచేసి 17వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు 17. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరగాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు నీకు లేఖనాల్లో ఉందా, లేకపోతే నా సొంత మాటగా చెప్తున్నానా? నిత్య జీవానికి వారసులు కావలసిన మనకు, మన ఆత్మీయ జీవితంలో ఉండవలసిన సంపూర్ణమైన క్లారిటీ ఏంటి? అద్వితీయుడ దేవుడైన, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నువ్వు పంపిన యేసును
ఎరగాలి, అర్థం చేసుకోవాలి. కలగూర వంటకం వండడం కాదు, మిక్సీ సబ్జీ బనానేక నెయ్యే. అద్వితీయ దేవుడవైన నిన్ను స్పష్టంగా తెలుసుకోవాలి. నువ్వు పంపిన యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. వారి ఉనికి తెలుసుకోవాలి, వారి దైవత్వాన్ని తెలుసుకోవాలి, వారి మహిమను తెలుసుకోవాలి. అప్పుడు యేసును యేసుగా, తండ్రిని తండ్రిగా, ఆత్మను ఆత్మగా ఆరాధించాలి, మహిమపరచాలి. అవునా కదా? ఆ క్లారిటీ లేకపోతే నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నాం అనుకో, బాగుంటుందా? కనుక ప్రియ ఎరగాలి. ఎరుగుటయ్యే పోనీ ఎరగడమే అంత కష్టమా? కష్టమండి. సంపూర్ణ అవగాహన ఇందులోనే పెట్టాడు. మనం సమయాన్ని కేటాయించి మెడలు వంచి తలదించి లేఖనాలను ధ్యానిస్తే మనకి ఏ వయసు అవసరం లేదు. లోకంలో నుంచి ఏ వయసు వినబడిన మనకు అవసరము ఈ వయసు ఉంది. ఇక్కడ జ్ఞానము ఘోషించు చిన్నది. సామెతల గ్రంథం 8:1 ఉంటుంది. ఆ ఘోషించుతున్న దేవుని వాక్యం, జ్ఞానం మాట మనం పట్టించుకోలేకపోతే సత్యం మనకి ఎలా అర్థమవుతుంది? కనుక ప్రియులారా, జ్ఞానం ఏం చెబుతుంది, సత్యం ఏం చెబుతుంది? సత్యము జ్ఞానము ఘోషిస్తున్నప్పటికీ కూడా సత్యాన్ని మనం ఎందుకు వినలేకపోతున్నాము? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? ఎందుకు మన హృదయాల్లో వాక్యం నాటబడట్లేదు? ఏదో ఆపుతుంది, ఏదో అడ్డగిస్తున్నది. ఏంటది? ఏదో అడ్డగిస్తుంది. ఏంటది? ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రియులారా, అపవాది గురించి మీరు చాలా చిన్నగా అంచనా వేస్తున్నారు. వాడు చిన్నోడు కాదు బాబోయ్. ఎవడు? మీరు లోకాన్ని దాటారన్న సంగతి కూడా తెలుసా? తెలియదు. వ్యభిచారం చేయవద్దని, దొంగతనం చేయవద్దని, నరహత్య చేయవద్దని, పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దని, పొరుగువాడిని లాక్కోవద్దని, అవసరమైతే నీ జేబులో ఉన్న రూపాయి పెరుగు పొరుగువాడి కడుపు నింపడానికి దానం చేయాలని, ఇవన్నీ మనకు తెలుసా? తెలియదా? వాటన్నిటిని దాటామా లేదా? మనం వాటన్నిటిని దాటి ఎక్కడికి వచ్చాము? సంఘములోనికి. ఎక్కడికి వచ్చాం? క్రీస్తులోనికి. ఎక్కడికి వచ్చాం? రక్షణలోనికి వచ్చాం. మనల్ని ముట్టడం అంత సామాన్యమైన అంత ఈజీ కాదు. మీరు ఏమనుకుంటున్నారా? కానీ తెలుసో తెలియదు కానీ దేవుని రక్షణ వలయంలోకి వచ్చాం ప్రియులారా. మనల్ని టచ్ చేయడం అంత ఈజీ కాదు. మొన్న తమ్ముళ్ళు పాట పాడారు. ఏది? స్థిరపరచు వాడకు బలపరచు వాడకు పాట రాశారు కదండి ఆత్మీయ సహోదరులు. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం కాదు. సాధ్యమో కాదు. దేవుని ఆవరణంలో, దేవుని కాపుదలలో, దేవుని యొక్క జీవగల రెక్కల చాటున ఉన్న పిల్లలను ముట్టాలంటే అంత సులభము కాదు. చాలా కష్టం. వాడికి బయట ఈజీగా వేయగలరు బుట్టలో, కానీ వీళ్ళని వేయడం కొంచెం కష్టం. అలాంటి వాళ్ళను దేవుడు ఎందుకంటే పిల్లలు, ఏ పాపం ఉంటే మీరు పరలోకానికి వెళ్ళరు, ఏ పాపం ఉంటే మీరు తండ్రికి దక్కరో, పాపాలకు వెళ్ళిపోతారో, ఆ పాపము నీలో ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి తన రక్తం చేత మన జీవితాలను కడిగేశాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులుగా ఉన్నాము. ఏ పాపమైతే మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయి దేవునికి దగ్గరయ్యామో వాడు మనల్ని ముట్టడానికి అంత సులువు కాదు. మరలా మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలంటే, మరలా లేని పాపము మన జీవితంలోకి రావాలి అంటే వాడు చూస్తూ ఊరుకునే రకం మాత్రం కాదు.
ఏ పాపమైతే మన జీవితంలో వెళ్ళిపోయి దేవునికి దగ్గరయ్యామో అదే పాపాన్ని మరలా మన జీవితంలోకి ప్రవేశింపచేసి మనల్ని దేవునికి దూరం చేసి భక్తిలోనే ఉన్నామన్న భ్రమలో బ్రతికిస్తూ మనల్ని దేవునికి కాకుండా చాప కింద నీరు వస్తే తెలుస్తుందండి మనకు. అది రాచి చాపను తడిపి నీ కూర్చున్నటువంటి నీ దుస్తులను నిన్ను తడిపేంత వరకు నీకు స్పృహ ఉండదు. చాప కింద నీరులాగా నీ జీవితంలోకి మరలా పాపం వస్తుంది. నీ జీవితంలోకి దేవుని ఉగ్రత వస్తుంది. నీ జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తుంది. అది మనకు అర్థమో కాదు. నీకు అర్థమయ్యే స్థితిలో జరిగితే నువ్వు జాగ్రత్త పడతావన్న సంగతి వాడికి బాగా తెలుసు. చేతికి మట్టంటకుండా చేస్తాడండి బాబు. దొంగతనం చేసిన వాడు ఎలా వస్తాడండి చెప్పండి? చెప్పేస్తాడా? ఈరోజు రాత్రి 12 గంటలకు మీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారని ప్రకటన చేస్తాడండి. ఫోన్ వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగుల శబ్దము కూడా వినిపించకుండా దొంగతనం చేస్తాడా? చెప్పండి. కేకలేస్తూ ఈ వస్తువుల్ని ఆ వస్తువుల్ని పగలగొట్టుకుంటూ నానా విమర్శం చేసి సౌండ్ చేస్తాడండి వాడు. ఎందుకో వాడనుకున్నది జరగాలి అంటే సైలెన్స్గా. ఎందుకంటే పడుకున్నాడు యజమాని, వాడికి అర్థమైతే లేస్తాడు, జాగ్రత్త పడతాడు. కానీ ఎలా కొట్టాలి, ఎలా దొంగిలించాలి వానికి అర్థం కాని స్థితిలో. అర్థమవుతుందా లేదా? పిల్లరా, అపవాది ఎలా ఎందుకంటే లోకాన్ని దాటాం మనం, దేవుని దగ్గరకు వచ్చాం మనం. దేవుని కాపుదలలో, దేవుని సన్నిధిలో, ఆయన జీవన రెక్కల చాటున ఉన్న మనల్ని ముట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు మనల్ని దేవునికి వ్యతిరేకంగా మారుస్తాడు. అప్పుడు వాడేం చేయాల్సిన అవసరము లేదు. ఇశ్రాయేలీలు బాలాకు రాజు తెలుసు కదండి, బిలామ ప్రవక్త తెలుసు కదా. నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే నీకు ఏగలిగింది ఏం లేదు. బిలామ ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమంటాడు? నాయన ఇశ్రాయేలును జయించడం అంటే సామాన్యమైన పని కాదు. ఎందుకంటే 40 ఏళ్ళ చరిత్రను వాళ్ళని చూస్తే ఏ ఒక్క రాజు దగ్గర కూడా వాళ్ళు ఓడకోలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళకున్న బలం, శక్తి ఏంటంటే జీవం గల దేవుడు. ఆయన ఉంటుండగా గెలవడము ఏ రాజు వల్ల కాలేదు, నేనెంత. కాబట్టి వీళ్ళు ఏ విధంగానైనా వీళ్ళు నేను గెలవాలంటే ఏం చేయాలన్నాడు? తిన్నింటి వాసన లెక్కెట్టడం అంటే తెలుసు కదండి. బిలాము ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? ప్రవక్త కదండి. ఆయన రాజు ఏదో కత్తి పట్టుకొని ఎగురుతున్నావు, పొడి చేస్తాను ఏంటి తేలి చేస్తానని. నువ్వు కాదు, నీలాంటి 10 మంది రాజులను ఎగేసుకొని వచ్చినా నువ్వు వాళ్ళ తల వెంట్రుకని కూడా నువ్వు టచ్. కారణం దేవుని కాపుదలలో వారు ఉన్నారు. మరి ఎలా 10 మంది రాజులు కలిసి వచ్చినా జయించలేమంటున్నావు కదా, ఎలాగయ్యా ఉన్నామా? ఏదైనా ఉపాయం చెప్పి ఏం చేయాలన్నప్పుడు దానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. ఏం చేయాలి? దేవుడు కాపుదలలో ఉన్నప్పుడు దేవుని ప్రజలను ముట్టడం మన వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఒక పని ఉంది. ఏంటంటే దేవుడు రోషము గల, దేవుడు పక్షపాతము లేని వాడు, దేవుడు యథార్థవంతుడు. తప్పు ఎవరు చేసినా కడుపులో పెట్టుకునేవాడు కాదు. అది శత్రువునైనా తనవాడినైనా అందరికీ ఒకే న్యాయం చేసే యథార్థమైన సత్యవంతుడు దేవుడు. కాబట్టి వాడు దేవుని కాపుదలలో ఉన్నప్పుడు టచ్ చేయడం మన వల్ల కాదు. కానీ వారిని ఓడించాలంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఏం చేయాలంటే వాళ్ళ పాపం చేయించామనుకో, అప్పుడు వారి జీవితాలకు
ప్రార్థన చేస్తుంది. అప్పుడు వల్ల దేవుని యొక్క మహా ఉగ్రత వారి మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు నేను బయట నిలబడి చేతులు కట్టుకొని చూడటమే తప్ప మన చేతికి మట్టంటుకోకుండా పని అయిపోతుంది అని చెప్పాడండి బిలాము. అప్పుడు మోయాబు రాండ్రను ప్రేరేపించి ఇశ్రాయేలీల పాలనలోనికి మోయాబు రాండ్రు వచ్చి ఇశ్రాయేలీలను మోహింప చేసి తప్పు చేశారు. అందుకే ఒక్క దినము అంతే 23,000 మంది చచ్చారు. ఒక్క రోజులో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఒక ఏడాది బాధలో నుంచి బయటికి రానికి సమయం పడుతుంది. అవునా? 23,000 మంది అంటే ప్రియరా ఎంత భయంకరమైన ఆర్తనాదం ఎందుకు వచ్చింది? దేవుని కాపుదలలో, దేవుని సంరక్షణలో ఉన్న దేవుని పిల్లల మధ్యలోనికి అపవాదే రాలేడు కదా. దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? వాడు రాడు నిన్ను దేవునికి వ్యతిరేకంగా మారుస్తే అప్పుడు వాడి చేతికి మట్టంటదు. అప్పుడు దేవుడే ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు. వీళ్ళ క్రైస్తవులను అందరినీ టార్గెట్ చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? వాడేం రాడు, మనల్ని ఏం ముట్టడు, మనల్ని దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తాడు. అది చాలు దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రలం అవ్వడానికి. చూస్తారా? రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదమును పుట్టించి అదేనండి, క్షమించండి, 4వ మాట చదువుకుందాం. 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము ఏంటంటే, దేవుని అనుగ్రహం ఏంటి? దేవుని కృప ఏంటి? ఏంటి చూడండి, మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నది. ఇది దేవుని అనుగ్రహం, ఇది దేవుని కృప. నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు మారాలి, నువ్వు దేవుడు కోరుకున్న విధంగా లేవు అని అనునిత్యము వాక్యం చేత, పాటల చేత, దైవ సేవకుల చేత సూటిగా స్పష్టంగా నిన్ను గద్దిస్తూ ఏమండి నీ హృదయాన్ని ఆలోపింపజేస్తున్నది. ఎందుకో తెలుసా? దేవుని అనుగ్రహంలో మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్న సంగతిని నువ్వు ఎరుగకపోవటము వలననే అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నీవు పట్టించుకోవట్లేదు. తృణీకరించుదువా? ఎంత గుండెధైర్యం నీకు! నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయము అనుసరిస్తున్నావు. నువ్వు దేవుని మాటను అనుసరించట్లేదు, బోధన అనుసరించట్లేదు, లేఖనాలను తలపించట్లేదు. ఎలా నడుస్తున్నావు? దేవునిలోకి వచ్చి కాఠిన్యమును మారు మనస్సు పొందని నీ హృదయం చెప్పినట్టు వింటున్నావు. నీ హృదయాన్ని అనుసరిస్తున్నావు, లేఖనాలను అనుసరించట్లేదు, దేవుణ్ణి అనుసరించట్లేదు, బోధన అనుసరించట్లేదు. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నువ్వే చేసుకుంటున్నావా? పక్కడు ఎవరైనా చేస్తున్నాడా? మనకేం పోయగలమండి? మన ఏ చేతితో ఏళ్ళు పొడుచుకుంటావా? కానీ వాక్య భావం ఏంటి? నీ ఏళ్ళతో నీ కన్నునే పొడుచుకుంటున్నావు. ఎలా? నీ హృదయ కాఠిన్యమును అనుసరిస్తున్నావు, లేఖనాలను అనుసరించట్లేదు, బోధను అనుసరించట్లేదు, అపోస్తలుల సిద్ధాంతాన్ని అనుసరించట్లేదు, పరిశుద్ధాత్మ దేవుని ధృవీకరణ 66 పుస్తకాల్లో ఉన్న దాన్ని మనము అంగీకరించట్లేదు. యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం.
అప్పుడు ఆయన వారితో యోహాను పత్రిక అట్టివాడే వంశకుడును రెండో మాట చదవండి. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను. యోహాను పత్రిక 2వ పత్రిక 8వ వచనం 2వ మాట. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనకండి. మీ ఆత్మీయ జీవితాలను చెడగొట్టుకొనకండి. మీరు పూర్ణ ఫలము మీరు పొందాలి అంటే, మీరు పూర్ణ ఫలమును పొందాలి అంటే మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను, చేసిన బోధను, చూపిన మార్గాన్ని మీరు చెడగొట్టుకోకండి. మీరు కష్టపడుతున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ త్యాగాన్ని ఇస్తున్నారు. ఇన్ని చేసినటువంటి మీరు ఇన్ని చేసినటువంటి మీరు ఏం చేయొద్దు? ఏం చేయొద్దు? మీ ఆత్మీయ జీవితాన్ని, మీ ప్రయాసము చెడగొట్టుకోకండి. బూడిదలో పోసిన పన్నీరుగా చేసుకోకండి. మీ భక్తి జీవితాన్ని చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లుగా. అంటే పూర్ణ ఫలము పొందే అవకాశము ఉంది, మధ్యలో మిస్ అయ్యే అవకాశం కూడా ఉందా లేదా? అది మిస్ అవ్వకుండా ఉండాలంటే, చెప్పండి. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేయాలి ప్రభువా? పూర్ణ ఫలం పొందాలంటే, నువ్వు ఇస్తానని నా నిత్య జీవం మాకు రావాలంటే నేను ఏం చేయాలి అంటే కింద చెప్తున్నావు చూడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుణ్ణి. ఇందాక మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే 2 తలంపులు బయట మనకు వినిపిస్తున్నప్పుడు, ఒకటి లోకంలో నుంచి వస్తుంది, రెండవది లేఖనాలలో నుంచి వస్తుంది. మనం దేన్ని స్వీకరిస్తున్నాము? మనం దేన్ని హత్తుకుంటున్నాము? మనకి ఇష్టమైన దాన్ని మనం రైట్ కొడతాము. కానీ అది క్రీస్తు బోధ యందు ఉన్నదా లేదా? లేఖనానుసారంగా ఉన్నదా లేదా? అపోస్తలుల బోధను అనుసరిస్తుందా లేదా? అర్థమవుతుందా? మనం దేనికి దేవుడి మన హృదయాన్ని ఇస్తున్నాం? క్రీస్తు బోధ యందే మనము నిలిచి ఉండాలి. దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగారనుకోండి, ప్రియులారా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనమే కానీ లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రతి వారికి సరిహద్దు ఉంటుంది. దేశానికి మధ్య సరిహద్దు ఉంటుందండి. ఎవరి సరిహద్దుల్లో వారు ఉంటే ఏంటి? క్షేమకరమైన జీవితం ఉంటుంది. అంతేనా కదా? సరిహద్దు దాటి వెళ్ళారనుకోండి, అవతల వాళ్ళ సరిహద్దులో కోరుకుంటాడా? ప్రమాదం. కనుక పిల్లగా, దేవుని నమ్ముకున్న దేవుని పిల్లల యొక్క ఆత్మీయ జీవితాలు సుసంపన్నంగా పిల్లల వర్ధిల్లాలి అంటే దేవుడు గీసిన అద్దె 66 పుస్తకాలలోని ప్రాంగణం. ఆ క్రీస్తు బోధ ఏదైతే ఉందో, దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచి దాటామా మనము సరిహద్దు దాటిన వారము అవుతాము. తద్వారా మన ఆత్మీయ జీవితాలు పూర్ణ ఫలమును పొందలేవు. మీరు మీ భక్తి జీవితం చెడగొట్టుకొనకుండా పూర్ణ ఫలము పొందాలంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండండి. బైబిల్లో ఏముంటే మాట ఏంటండి? ఉన్నారా లేదా? ఇలాంటి విశ్వాసులు ఉన్నారా లేదా? మరి నీకు ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్? ఏది ప్రాముఖ్యం? ఏది గణనీయము? ఏది ప్రామాణికము నీకు? ప్రతి క్రైస్తవుడి హృదయంలో ఒకే ఆలోచన ఉండాలి. 66 పుస్తకాల్లో ఉన్నదే రైట్, యేసుక్రీస్తు చెప్పినదే సత్యం, అపోస్తలులు ప్రతిపాదించినదే నిత్యం.
పరిశుద్ధాత్మ దేవుడు ధృవీకరించినది మాత్రమే నేను అనుసరిస్తాను, హత్తుకుంటాను అనే ఆలోచనతో మనం ఉండాలి తప్ప మరొక దాన్ని స్వీకరించడానికి వీలు లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రియులారా, సమస్య ఏంటంటే మనము లేఖనాలకి ప్రాముఖ్యతను ఇవ్వం. లేఖనాలకి ప్రాముఖ్యత ఇవ్వం. మనం ఏం చదువుతున్నాం ఇందాక వాక్యము, జనులు హితబోధ లేఖనానుసారమైనది కదా. మరి దాన్ని సహించకపోవడానికి వీళ్ళకేం రోగం? వీళ్ళకున్న రోగం ఏంటంటే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ కావాలి. మాకు ఇలా ఉంటే ఓకే. క్రీస్తు బోధ ఎందున్నారా ప్రియులారా? ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా, క్రైస్తవులు కానీ విశ్వాసులు కానీ బోధకులు కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో ఎక్కువ మంది ఈ భయంకరమైన పాపము చేత పీడింపబడుతున్నారు. అది చాప కింద నీరులా వారి ఆత్మీయ జీవితాన్ని కబలిస్తుంది. కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటది? పాపం. అది ఎలాంటి పాపం అంటే ప్రియులారా, నేను చెప్పిన తర్వాత మీరు నవ్వుతారు. అసలు ఇది కూడా పాపమే అని అంటారు. ఇది కూడా అభిమానం అనేది మనకు తెలుసు కదండి. అభిమానం ఒకటి ఉంటుంది, దురభిమానం అనేది కూడా ఒకటి ఉంటుంది. దురభిమానమును దేవుడు ఏమన్నా తెలుసా? అది పాపం. దురభిమానం అంటే అభిమానం అంటే ఏంటి మీరు చెప్పండి. మీరు చెప్తే నేను వినాలి. అభిమానం అంటే ఏంటి చెప్పండి. అమ్మ బాబోయ్, మామూలు అభిమానం కాదండి. తమ్ముడు ఎవరు దేవుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు. అన్నా నా దేవుడు పవన్ కళ్యాణ్ అన్నాడు, గుండె అయిపోయింది. వాడిని గుర్తుపెట్టి చాలా మంది చెప్పావు, ఇలా వెళ్ళిపోయాడు. అభిమానంతో ఏం చేస్తారని ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు అభిమానిస్తున్నాను? సినిమాలో నటించినందుక? వారి నటన వలన దొంగలు మారారా? వ్యభిచారులు మారారా? ఏమంటే బాధ్యత లేనివాడు బాధ్యతను తెలుసుకున్నాడా? ఒక కుటుంబం కట్టబడింది, ఒక జీవితం కట్టబడింది, ఒక మనిషి మారాడా? ఒక మనిషి మహాత్ముడయ్యాడా? చెప్పండి. సినిమాల వల్ల ఈ సమాజాన్ని కొరిగిందేంటి? ఎందుకు అభిమానిస్తున్నారు? మంచి చేసిన వాడిని అభిమానించండి, త్యాగం చేసిన వాడిని అభిమానించండి, స్నేహం ఏమిటి సహాయం చేసిన వాడిని అభిమానించండి. కన్నా తండ్రిని అభిమానించవు. ఆడెవడో వాడికి అభిమానం, వాడికి పాలాభిషేకాలు, ఫ్లెక్సులు కట్టడం, ఏంటి నానా విమోచనం చేయడం. ఇంకా విషయం ఏంటి తెలుసా? ఈ అభిమానులు ఆ అభిమానులు వెళ్ళి తన్నుకుంటారంట, తలబాలు కొట్టుకుంటారంట. ఇది అభిమానమా దురభిమానమా? అభిమానించండి అర్హత కలిగిన వాడికి. వాళ్ళను మన హృదయాల్లో పెట్టుకొని ఏమండి అభిమానించేంత గొప్ప జీవితాలు అంటే జీవితాలని ఆలోచించండి. తల్లికి ఆ స్థానం ఉందా మన హృదయంలో? తండ్రికి ఆ స్థానం ఉందా? ఏ తల్లికైనా పాలాభిషేకం చేసిన కుమారుని మీరు చూసారా? తండ్రికి సాష్టాంగపడి పాలాభిషేకం చేసిన వాళ్ళని చూసారా? ఏంటి? ఇంట్లో ఉన్న డబ్బుని దొంగలించి అప్పు చేసి మరి సినీ తారలకు ఏం చేస్తారండి? ఇది అభిమానమా దురభిమానమా? ఇది సమాజంలోనే లేదు, క్రైస్తవ సమాజంలో కూడా వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాలు. దురభిమానము కూడా పాపమే అని భక్తుడు దాన్ని ఏం చేస్తున్నాడు? దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము తండ్రి. అది దురభిమానం కూడా పాపమే అని, ఆ పాపము నా జీవితంలోనికి వస్తే తండ్రిని నీకు దూరం అవుతాను కనుక అది నా జీవితంలోనికి రావడానికి వీలు
లేదు. దురభిమాన పాపంలో పడకుండా నన్ను నీ సేవకుని ఆపు. ఆపు తండ్రి, ఆపు ఆపు. ఏమండి, అభిమానము ఎక్కువైతే ఏమవుతుంది? దురభిమానం అవుతుంది. దురభిమానం ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది పాపంలోనికి వెళ్ళి దేవునినే దూరం చేసేస్తుంది అది. ఏమండి, దురభిమానం కూడా పాపమే అన్న సంగతి ఎంతమంది ఒప్పుకుంటారండి? అదేంటండి, అది కూడా పాపమేనా? ఈరోజు క్రైస్తవ విశ్వాసులకు అందరూ ఏమండి సూపర్ స్టార్లు ఒకనాడు సినీ రంగంలో ఉండేవారు, ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. మా సూపర్ స్టార్ ఈయనే. ఎవరు? మాస్టర్ గారు. వాళ్ళకి నచ్చిన బోధకుడు ఆయన ఉంటాడు. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టగానే ఏమొస్తుందంతా మంచిదే, అందరి వాక్యాలు వినండి, నో ప్రాబ్లం. అది లేఖనానుసారమైనదైతే అంగీకరించండి, కానిదైతే విడిచిపెట్టండి. అట్లా కాదు, అది దేవుని వాక్యమైన మాకు అవసరం లేదు, ఆయన చెప్పిందే మాకు ముఖ్యం. నీకేది ముఖ్యము? మనుష్యులను సంతోషపెట్టడం ముఖ్యమా, దేవుని సంతోషపెట్టడం ముఖ్యమా? చూడండి ఆ మాటను. గలతీయులకు రాసిన పత్రిక 4:10 ఒకసారి. మీరు దినములను ఒక్క నిమిషం అండి. గలతీయులకు రాసిన పత్రిక క్షమించండి 1:10. ఇప్పుడు ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నాను. నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టే నేను మనుష్యులను సంతోషపెట్టే బోధ చేస్తే నేను మనుష్యుల వలన ఆదరింపబడతాను. మనుష్యులు నన్ను మెచ్చుకుంటారు కదా. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టే వాడినైతే క్రీస్తు దాసుడను నేను కాదు. క్రీస్తు దాసుడు కావాలంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. క్రీస్తు బోధను ఖండితంగా బోధించాలి. గాయపడ్డా పర్వాలేదు. మనుషులను సంతోష పెట్టాలని చూస్తే చెప్పండి, క్రీస్తు దాసుడా మనుషుల దాసుడా? అంతేనా కదా? యేసు దాసుడా? చెప్పండి. క్రీస్తు దాసుడు కావాలంటే ఏం చేయాలి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వాడు తండ్రిని కుమారుని అంగీకరించని వాడు. పౌలు బోధ ఇలా ఉంటుంది ప్రియులారా. మా బోధ నిష్కపటమైనది, మా బోధ పవిత్రమైనది. ఎవరి తప్పు చేస్తే ఎప్పుడైనా ఊరుకున్నాడండి పౌలు గారు? తప్పు చేస్తే ఊరుకున్నాడండి? ఎవరు? బెత్తంతో రావాలా మీ దగ్గరికి అన్నాడు. అంత మాట అంటే ఉంటారా సంఘంలో? విశ్వాసులు వెళ్ళిపోతారండి బాబు అని అనకూడదు అన్నాడా? ఖండితంగా బోధ చేస్తున్నారండి ఈరోజు సేవకులు. ప్రేమిద్దాం. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి. ఎందుకంటే అతడు సరి చేసుకోవాలి, అతడు మార్చుకోవాలి. మరలా అతడు దేవునిలో ఎదగాలి అంటే ఖండించాలా, ముందు పెట్టుకోవాలా? మనకు తెలిసిన మంచి వాక్యం ఉంది కదండి, పగవాడు కాదు మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు, అయితే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. నేను మనుష్యులను సంపాదించుకున్న వాడనైతే దేవుని దాసుని కాలేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసుల్లో బోధకుల్లో మధ్య నెలకొన్నదేంటో తెలుసా? ఖండన లేదు. ఎందుకో తెలుసా? అభిమానము ఎక్కువైపోయింది, దురభిమానంగా మారిపోయింది. ఏమంటున్నారు తెలుసా అండి? ఇలా చెబితే అందరూ రారు. మరి ఏం చెప్పాలి? వాళ్ళు రావాలంటే, వాళ్ళు నీకు కావాలంటే, వాళ్ళు రావాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని తిప్పాలి, అంతే కదా? వాళ్ళకి అనుకూలంగా నువ్వు బోధించాలి. ఎందుకంటే వాళ్ళు నీకు కావాలి, నీకు వాళ్ళు కావాలి. మీ ఇద్దరికి దేవుడు వద్దు. అర్థమవుతుందా లేదా? ఒక మాట లేఖనాల్లో చూపిస్తే దేవుని
దేవుని వాక్యాన్ని అయినా పక్కన పెడతారే తప్ప వారి హృదయాలలో ఉన్న సూపర్ స్టార్ మాట పక్కన. ఇది అభిమానమా దురభిమానమా? దేనికి నీ తలదించుతున్నావు? దేనికి స్థానం ఇస్తున్నావు? నాకంటే ఎక్కువ దేవుడు ఎవరిని ప్రేమించొద్దన్నాడు. కానీ మన హృదయాలలో దేవుని కంటే, దేవుని వాక్యం కంటే ఇంకేదో కదా. పిల్లల బోధ విషయానికి వచ్చేసరికి లేఖనాలు, పరిశుద్ధాత్మ దేవుని ధృవీకరణ, అపోస్తలుల బోధ, ఇది మాత్రమే ఘనమైనదిగా ఉండాలి. దీనికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలిసి తెలియక అందరూ తప్పు చేసిన వాళ్ళని, తెలిసి తెలియక అందరూ పరిపూర్ణ జ్ఞానవంతులు కాదు కదా. అందరికీ సత్యం ఒకే రోజు తెలియదు. వింటూ 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 నేర్చుకుంటూ వస్తున్నప్పుడు పిల్లల తప్పేమంది. ఆ రోజు తెలియక మాట చెప్పాను కనుక ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇదిగో లేఖనాల్లో ఈ మాటలు, ఈ వివరణ ఉందని నాకు అప్పుడు నేను గ్రహించలేకపోయాను, అవగాహన చేసుకోలేకపోయాను. తప్పు. మరి నాకు తెలియని ఆ చిన్ని జ్ఞానంతో నేను అప్పుడు బోధించాను కనుక దీన్ని నేను సరి చేసుకుంటున్నాను. తప్పేముందండి? ఆ మనసు ఎంతమంది దగ్గర ఉంది ఈరోజు చెప్పండి. అందుకే క్రైస్తవ సమాజం 3000 ముక్కలైపోయింది. కనుక పిల్లల దురభిమానము పాపం. దురభిమానం మీరు ప్రియుల మొహమాటం అనేది ఉండదు చూసండి. ఉంటారా? మొహమాటం వల్ల చాలా కష్టాలండి బాబు, అవునా కదా. కొందరు సౌమ్యంగా ఉంటారు కదా, ఎదుట వాళ్ళు మహా తెలియవంతులు. వాడి సరళమైన మృదువత్వ స్వభావాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఎరగడలు పెట్టేస్తారు. మన వాడికి మొహమాటం ఎక్కువ. ఆడి మొహమాటంతో మాట కాలం లేక లేనిపోని కష్టాలని మొహమాటాన్ని మొహం గడుపుకున్న విడిచిపెట్టేయండి, పని అయిపోద్ది. అర్థమవుతుందా లేదా? ఆ మొహమాటం ప్రియుల బోధకుల మధ్య, విశ్వాసుల మధ్యలో కూడా వచ్చేసింది. ఖండితంగా మాట్లాడట్లేదు ఈరోజు. ఎందుకంటే ఈ మాట చెప్తే రారండి, ఈ మాట చెప్తే ఇయ్యారండి, ఈ మాట చెప్తే నొచ్చుకుంటారండి. నువ్వు మనుషులను పెట్టు సంతోషపెట్టేవాడవా? క్రీస్తు పరిచారకుడవా? నీ హృదయంలో, నీ ఆలోచనలో ఏముండాలి కాన్సెప్ట్? దేవుడు నన్ను మెచ్చుకోవాలి. కానీ మనుషులు ఏమవుతున్నారని మనకు తెలుసు కదా. మత్తయి సువార్త చూడండి ఒకసారి 6వ అధ్యాయం ముగిస్తాను, ఇంకా 6 నిమిషాలు ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా చూసుకోనండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీకు, తండ్రి యొక్క ఫలం పొందాలంటే తండ్రి మెప్పు కావాలి. కానీ ఈరోజు మనుషులకు ఏం కావాలి? మనుషుల మెప్పు నీకే మొప్పు. ఎందుకంటే నువ్వు మనుషుల మెప్పు పొందుకుంటే దేవుడు ఫలం ఇవ్వాలని చెప్తున్నాడు, అవునా కాదా? దేవుడు ఫలం ఇవ్వడు. కనుక ప్రియులారా బాగా ఆలోచించండి. లేఖనాల్లో ఏది ఉంటే అది నమ్మాలి. ఏది లేఖనం చూపిస్తే దాన్ని ఆధారం చేసుకుని మన విశ్వాస జీవితం ఉండాలి. ఎవరు ఎప్పుడు ఎక్కడ సంపూర్ణుడు పరిపూర్ణుడు కాదు. విందాం, మార్చుకుందాం, నేర్చుకుందాం, సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, దేవుళ్ళో ముందుకు సాగుదాం. ప్రియుల ఇలాంటి మనస్సు ఉండే ప్రియుల సంఘాలన్నీ కట్టబడతాయి. ఆత్మీయుల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఏమండి? ఇంకా సహోదరులందరూ ఐక్యత కలిగి ఇంకా బలమైన సేవ చేసే అవకాశం ఉంది. కానీ ఎక్కడ దూరం మీరు ఆలోచించండి. 2 సేవకులు కలిసి భోజనం చేస్తారు, ప్రేమగా మాట్లాడుకుంటారు. కానీ సిద్ధాంతం విషయానికి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? బ్రదర్, మీరంటే నాకు ప్రేమ. అయితే ఇంకొకసారి ఈ వాక్య సంబంధమైన డిస్కషన్ మన మధ్య అంటారా? ఎందుకు? ఇది మాట్లాడితే దూరం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? సమాధానము లేదు కనుక పెరుగుతుంది. సమాధాన పడితే మీరిద్దరు క్రీస్తునందు ఏకమవుతారు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అది ఎప్పటికీ జరగదు. కారణం అర్థమవుతుందా లేదా? కనుక ప్రియులారా మీరు ఆలోచించండి. మొహమాటానికి వెళితే
దైనందిన జీవితంలోనే ఎన్నో కష్టాలను కొని తెచ్చుకుంటాం కనుక సూటిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. తప్పైతే తమ్ముడు సరైన ప్రవర్తన కాదు, ఇది సరైన అలవాటు కాదని నొచ్చుకున్నా సరే ఖండిద్దాం, గద్దిద్దాం, హక్కున చేర్చుకొని ప్రేమించి వారిని మరలా దేవుళ్ళు నిలబెట్టే ప్రయత్నము చేద్దాం. కానీ ఈరోజు మొహమాటం ఎక్కువైపోతుందండి. సంఘాలలో 99% సమస్యలన్నిటికీ కారణం మొహమాటమే. ఎందుకు? అర్హత లేని వాళ్ళకు. ఎందుకు? ఏమనుకుంటారండి కదా, గొడవ ఎందుకు ప్రారంభమవుతుందండి? ప్రార్థనలోనూ ఏదో ముగింపు ప్రార్థన చేస్తే ఎప్పుడైనా సరే ఒక్కసారి పేరు మిస్ అయింది అనుకోండి, ఆహా నా పేరు మిస్ అయింది కదా అంటే నేను కళ్ళకు కనిపించట్లేదా? బస్తీ మీద సవాలు, నన్నంత మాట అంటాడా? మనుషులకు కనబడాల మనం. కాబట్టి దురభిమానము పాపంగా మారుతుంది. ఆ పాపము దేవుణ్ణే చూడండి. ఈ దురభిమానంతో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్నైనా ధిక్కరిస్తారు, కానీ వారి హృదయాల్లో ఉన్న అతని మాటను మాత్రము, ఎందుకంటే త్రిత్వం ఏకత్వం గురించి నేను చెప్పేది ఇదంతా చెప్పాను. 2-3 సహోదరులు ప్రశ్నించారు, సమాధానంతో ప్రేమపూర్వకంగా చెప్పాను. ఇదంతా బాగానే ఉందన్నా, మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది, కానీ అన్న ఏమైంది తర్వాత మాట్లాడదాం అన్న దీని గురించి. కట్టు అర్థమవుతుంది లేదండి? కనుక ప్రియులారా, మీ జీవితంలో దేవుని వాక్యము అనే స్వరం వినబడుతుంది. పాటల రూపకంలో, వాక్య రూపకంగాను చదివే విధంగా దేవుని వాక్యం అనునిత్యం మనము వాక్యం చేత ఆదరింపబడుతున్నాము. అయితే లోకంలో నుంచి కూడా మరొక స్వరము వినబడుతుంది. నువ్వు దేనిని అంగీకరిస్తున్నావు, దేనిని హత్తుకుంటున్నావు, దేనికి లోపడుతున్నావు, దేనిని నెరవేరుస్తున్నావు. ప్రియులారా, ఆదాముకు దేవుడు ఆజ్ఞించడలేదా? ఏమని? ఈ పండు దినమున నీవు నిశ్చయముగా చచ్చినావు. తెలుసా తెలియదా? పండు ఎందుకు తిన్నాడు మరి? అప్పటికే ఒక ఆజ్ఞ ఉంది, తినకూడదని ఆజ్ఞ ఉన్నప్పటికీ ఈయన ఎందుకు తిన్నాడు? ఆదికాండం వెళ్ళి చదవతి, అక్కడ ఏమంటుంది తెలుసా? నీవు నీ భార్య మాట విన్నావు. అంటే ఎవరి మాటను పక్కన పెట్టావు? ఆనాడు భార్య మాట విని ఆదాము తప్పు చేశాడు. ఈరోజు మా పాస్టర్ గారి మాట వింటాం. ప్రభువా నువ్వేం చెప్పినా నాకు అవసరం లేదు. అవసరమైతే దేవుని మాటనైనా ప్రక్కన పెడుతున్నారు. ఎవరి మాటను పట్టుకొని వ్యతిరేకించమని చెప్పట్లేదు. అర్థం చేసుకోండి. మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యానికి, మొదటి ప్రాధాన్యత క్రీస్తు బోధకు, మొదటి ప్రాధాన్యత 66 పుస్తకాల్లో ఉన్న సారానికి. ఎందుకంటే నీ వాక్య సారాంశము సత్యము. అమాలేకీయులను నాశనం చేయమని సౌలును దేవుడు పంపిస్తే ఏం చేశాడు? మనడు అందరినీ హతం చేశాడు. కొన్ని గొర్రెల్ని గొర్రెల వాటిని తీసుకొచ్చాడు. ఇవి తీసుకొచ్చి నువ్వు పాపం చేసేవాడు అనేసరికి అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? జనులు సౌలు ఎదురు తీసుకొచ్చి మీరు చెప్పినట్టు అందరినీ హతం చేశాము రాజా, ఇవన్నీ ఉన్నాయి. మరి ఎలా అంటారంటే అప్పుడు సౌలు ఏమనుకున్నాడు తెలుసా? ఇంత కష్టపడి యుద్ధం చేశారు, ఇప్పుడు కానీ నేను వద్దు అన్నాడు అనుకోండి, వాళ్ళు బాధపడతారు. వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. వాళ్ళ గెలిపించింది. వీని వెనకాల దేవుడు లేడా? ఆ మొహమాటమే ఆయన కోపం ఉంచింది. సింహాసనం మీద ఉండకుండా తీసివేయబడ్డాడు. కనుక ప్రియులారా, మీరు బాగా ఆలోచించండి. భక్తుల జీవితాలలో తెలిసి తెలియక ఒకే తప్పు జరిగింది, మరలా అది ఎప్పటికీ రిపీట్ కాలేదు. మోషే జీవితంలో ఒక్క తప్పే, బండతో మాట్లాడమన్నాడు, కానీ వారిని చూసి వారి మీద కోపంతో ద్రోహులారా మీ కొరకు బండల నుంచి నీరు రావని కర్రతో మాట్లాడమంటే కొట్టాడు. ఒకే తప్పు, మరి నీ జీవితంలో రిపీట్ కాలేదు. దావీదు ఒకే విషయం మొదటి రాత్రి 15:4 ఉంటే తర్వాత చదువుకోండి. ఊరియా భార్య, హిత్తీయుడైన ఊరియా భార్య విషయమందులో తప్ప దావీదు బ్రతికిన దినములలో మరి ఏ విషయంలో అతను పాపము చేయలేదు. ఒక్కసారి పాపం, ఒక్కసారి పొరపాటు, మళ్ళా జీవితంలో రిపీట్ కాలేదు. కనుక పిల్లలు దేవుని ఆలయానికి వచ్చాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని పిల్లలుగా ఆయన ప్రాంగణంలో బ్రతుకుతున్నాము.
లోకంలో తెలిసి తెలియక అవగాహనలో పొందు ఏదో ఒక తప్పు దొరుకుతుంది, తెలుసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడతాం. మరలా అది మన జీవితంలో కంటిన్యూ కావడానికి వీలు లేదు. ఎందుకంటే భక్తుల జీవితంలో తెలిసి తెలియక ఒకసారి పొరపడ్డారేమో, కానీ మరలా వారు తిరిగి ఆ తప్పును చేసిన వారు కాదు. దాని జీవితంలో బత్షెబ విషయంలో చేసిన పాపం తప్ప ఇంకేమైనా ఉందా? కడిగిన ముచ్చమండి బాబు. ఇంకేమైనా చూపించగలరా? ఇంకేమైనా ఉందా మనకు? లేదు. మనకేం కావాలి? ఆయన మిగతా జీవితం అంతా ఎంత పవిత్రంగా బ్రతికాడో ఈరోజు విశ్వాసాలకు అవసరం లేదండి. ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్కటి దాన్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తాం. ప్రియులారా, ఎటు వెళ్ళిపోతున్నాయి మన ఆత్మీయ జీవితాలు? దేవునిలో ఉన్నాము, అపవాది మనల్ని ముట్టడు, అది నిజమే. కానీ దేవునికి అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే దేవుని యొక్క భద్రతా వ్యవస్థ మనతో ఉంటుంది. అపవాది ఆలోచనలకు ప్రేరేపితులవై నీవే నీ జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా మార్చుకున్నావో, అపవాది చేతికి మట్టంటకుండా కూకటి వేలతో పెకిలించబడ్డాయి అనేక ప్రజల జీవితాలు ప్రారంభం నుంచి. కనుక ప్రియులారా, దురభిమానముతోనే ఈరోజు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు, లేఖనాలలో ఏముందో అంగీకరించలేకపోతున్నారు. అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు దురభిమానం ఎక్కడి వరకు తీసుకొచ్చింది? క్రీస్తు బోధను, దేవుని మాటలు కూడా పక్కన పెట్టేసేటట్టుగా, ఆ దేవుని మాట కూడా హృదయంలోకి ఎక్కట్లేదు ఈరోజు. కారణం ఏంటో తెలుసా? అభిమానం, దురభిమానం అయిపోయింది. ఆ దురభిమానమే దేవుని ఆజ్ఞను అతిక్రమించే పాపంగా ఈరోజు మన జీవితాల్లో ఉంది. కాదంటారా? ఎంతమంది సత్యాన్ని ఒప్పుకుంటున్నారు, ఎంతమంది లేఖనాలను తలదించుతున్నారు, ఎంతమంది మనం విన్నది ఒకవేళ తప్పేమో అని ఒప్పుకొని సరి చేసుకుంటున్నారు. ఏం చెప్పినా ఎంత చెప్పినా వారి పుర్రుల్లో మెదులుతున్న ఆలోచనలకు మాత్రమే వారు ప్రాధాన్యతనిచ్చి మార్పు పొందని కాఠిన్య హృదయం కలిగిన వారై నిత్యము దేవుని వాక్యం చేత సరిచేయబడుతున్నా కూడా మార్చుకొనక దేవునిలో ఫలభరితంగా లేకపోతున్నారు. కనుక ఈ మాటలు మీరు హృదయాల్లో భద్రపరుచుకొని రానున్న దినాల్లో ఒక మంచి విశ్వాస జీవితాన్ని మనమందరం కలిగి ఉన్నట్లు, మరి సంఘంలో మంచి సాక్ష్యం సంపాదించుకున్నలాగా మనమందరము మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకుందాము గాక. ప్రార్థన చేసి కనికరంగల దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు. విన్న మాటలు తండ్రి నేను మరచువారంగా కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి మా బ్రతుకుల్లో నీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉన్నట్లు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, మా జీవితాల్లో తండ్రి మీ మాటకు మీరు ఇచ్చిన 66 పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చి మా బ్రతుకులను నడిపే రథసారథి వాక్యం అవ్వాలే తప్ప మరొక మనిషిపై ఉన్న అభిమానముతో, మొహమాటంతో మీ లేఖనాలను స్వీకరించలేని, అంగీకరించలేని, అతిక్రమించే భయంకరమైన పాపము నాలో మాలో ఉండకుండా తండ్రి, దురభిమానం పాపంలో మేమందరము పడకుండా మమ్మల్ని కాపాడవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.